హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఇంకొక స్వీట్తో మీ ముందుకు వచ్చానండి. మైసూరు పాకు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. పక్కా కొలతలతో తయారు చేశాను, కాకపోతే వాళ్ళ షేప్స్ రాలేదు. నేనైతే ముక్కలుగా షేప్ చేసుకున్నాను. వాళ్ళ షేప్స్ లాగా రావాలంటే మీరు వేరే దాంట్లో ప్లేట్లో కాకుండా వేరే గిన్నెలో వేసి కట్ చేసుకోవాలి. అలా అయితేనే షేప్స్ వస్తుంది. తర్వాత దీనికి కావాల్సినది 1 కప్పున్నర నేను శనగపిండి తీసుకున్నాను. శనగపిండి తీసుకొని జల్లెడ పట్టుకున్నా. ఇలా ఉండలు లేకుండా జల్లెడ పట్టుకోవాలి. అలా అయితేనే చాలా బాగా వస్తుంది. తర్వాత దీనికి పాకం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఒకసారి. పాకం నేనైతే కప్పున్నర షుగర్ తీసుకున్నాను, మీరు చూడొచ్చు వీడియోలో. తర్వాత సగం గిన్నెతోనే సగం వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకొని తీగ పాకం వచ్చేంత వరకు తయారు చేసుకోవాలి. అలా అయితేనే బాగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేను చూపించిన విధంగా ఇలా తీగ పాకం వస్తే చాలండి. అలా అయితే పాకం రెడీ అయిపోయినట్టు. చూశారు కదండి, ఇలా 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 వచ్చేస్తే చాలా బాగా వస్తుంది. మరి ఎక్కువ పాకం అవసరం లేదు, ఇలా తీగ పాకం వస్తే చాలు. ఇలా తర్వాత మనం జల్లెడ పట్టుకున్న పిండిని మనం ఇలా షుగర్ పాకంలో వేసి కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. అలా అయితేనే చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మా ఛానల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఒక లైక్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దు. చిన్న లైకే కదండి. మీరు లైక్ కొట్టే విధాన్ని బట్టి మన వీడియోస్ ఎంతవరకు వెళ్తుందనేది మనకి తెలుస్తుందండి. ఇలా కలుపుతూనే ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. చూపించిన విధంగా కలుపుతూ ఉండాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చాలా బాగా వస్తుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేను చూపించిన విధంగా ఇలా కలుపుకుంటే చాలా బాగా వస్తుంది. ఇలా ఒక 10 మినిట్స్ వరకు కలుపుకోవాలి. తర్వాత మనం పక్కన నెయ్యి, కొంచెం నూనె, మీకు కావాలంటే నెయ్యి తినాలంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే మనం ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అదైతే బాగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కినాక తర్వాత మనము ఈ మిశ్రమం ఉంది కదండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను. నేనైతే గీ, నూనె 2 వేసుకున్నాను. ఇలా 2 వేసుకొని బాగా ఎక్కనివ్వాలి, బాగా కాల్చాలి నూనె అయితే. అలా అయితేనే చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా వస్తుంది. కావాలంటే మీరు గీని కూడా మొత్తం యూజ్ చేయొచ్చు తింటే. తర్వాత మనము తీసుకున్నాం కదండి, ఆ దాంట్లో బాగా హీట్ అయిన తర్వాత పోసుకోవాలి. కొంచెంగా వేసుకోవాలి. నూనెని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. అది మనం పాలు ఇరిగినప్పుడు ఎట్లుంటుందో అట్లా ఇరిగిపోయేటట్టు నూనె పోస్తూనే ఉండాలి, కొంచెంగా. చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా కూడా వస్తుంది. మైసూరు పాకు స్వీట్ ఎలా అయినా టేస్టీగానే ఉంటుంది. ఇంకా బాగా రావాలంటే ఇలా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా వస్తుంది. నేను చూపిస్తున్నాను కదండి, చాలా బాగా వచ్చింది. కొంచెంగా నూనె పోస్తూనే ఉండాలి. మొత్తం విరిగిపోయేంత వరకు కొంచెం నూనె పోస్తూనే ఉండాలి. అలా అయితేనే బాగా వస్తుంది. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వెరైటీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి, సపోర్ట్ చేయండి.
బాయ్.